ముంబై కిలాడి లేడీ కాదంబరి మీద ఉన్నంత శ్రద్ధ, ఆమె మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ మన రాష్ట్ర మహిళ మీద ఆ రాష్ట్రం మీద చూపించడంలో ఎంత ఇంట్రెస్ట్గానో చూడండి. అసలు ఆమె మీద ఎంత జాలి కురిపిస్తున్నారంటే ఇంకెవ్వరూ లేరు, ఏ మహిళ లేదు, ఆమె మహిళ, మన రాష్ట్రంలో మహిళలు లేరు అనే విధంగా ఆమెకు జాలి చూపిస్తున్నారంటే ఎంత దారుణమో చూడండి. రాష్ట్రంలో ఇంత అరాచకం, ఇంత దారుణం జరుగుతుంటే ఇవి పట్టించుకున్న వాళ్ళు లేరు. ఒక పక్క ఏదైతే కృష్ణా జిల్లా ఇంజనీరింగ్ కాలేజీలో 300 మంది యువతల వీడియోస్ తీసి అంత గందరగోళం చేసి వాళ్ళ భవిష్యత్తు బట్టబయలు చేసే విధంగా చేస్తే దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. అసలు దాని గురించి కాదు, అది కేసే కాదు, అది ఒక్క ఫేక్ న్యూస్ అని చూపిస్తున్నారు. అలాంటిది ఇంకొక విషయం, కూటమి ప్రభుత్వానికి కానీ చూడండి, ఎక్కడో ముంబైలో ఉన్న ఆమె కిలాడి లేడీ అని తెలుసు, అందరికి అన్ని ట్రాప్ చేసి చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేసిందని అందరికి తెలుసు, క్లియర్ కట్గా అందరికి తెలుస్తుంది. ఆమె మీద కేసులు ఉన్నాయి, కానీ అవి కాకుండా కేసులు ఉన్నాయని ఆమెని ఇప్పుడు ఏదైతే గతంలో వైసీపీ నాయకులలో వాళ్ళ మీద నిందలేసే విధంగా, వాళ్ళ మీద కేసులు పెట్టే విధంగా వాళ్ళ మీద ఇంట్రెస్టులు చూపిస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంది, రాష్ట్రాలు ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చుదాము అనే విధంగా పరిపాలించడంలో ఏ కాడికి వైసీపీ పార్టీ వాళ్ళని ఇరికిద్దాము, వైసీపీ పార్టీ మీద ఏదో ఒక నిందలేద్దాము అని ప్రతిసారి ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచిన కానిచ్చి చూడండి, ఏదో ఒకటి వైసీపీ పార్టీ అది, జగన్మోహన్ రెడ్డి గారు అది మొత్తం కుంభకోణం చేసింది. అవి కేవలం వాటి మీద రాజకీయం చర్చ జరుగుతుందే తప్ప ఏదైతే మేము హామీలు ఇచ్చామో హామీలు నెరవేర్చుదాము, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉందాము, అది అసలు ఆ సబ్జెక్టు అసలు లేనే లేదు. సూపర్ 6 అనేది జనాలు మర్చిపోయే విధంగా అసలు వాటి గురించి జాతే లేకుండా ఏ కాడికి వీటి గురించి ప్రస్తావన తీసుకొచ్చి తప్ప ఇలాంటి కేసులు, ఆ కేసులు, ఈ కేసులు వాళ్ళు అని ఇది తప్ప నిన్న జరిగింది ఏదైతే కృష్ణా జిల్లాలో జరిగిన ఇంజనీరింగ్ కాలేజీలో సంఘటన, దాని మీద ఎవరైతే ఆ సంఘటన ఏర్పాటు చేశారో, కెమెరాలు ఏర్పాటు చేశారో, అవి చేశారో ఆ నిందితుడిని పట్టుకొని కఠిన శిక్ష వేసి ఇంకొకటి సంఘటన జరగకుండా చూద్దామని అవి చూడకుండా ముంబై నటి, ఆ నటికి అన్యాయం జరిగింది, ఆ నటిని కిడ్నాప్ చేసిండ్రు అని కూటమి ప్రభుత్వం వచ్చినాకనే గుర్తుకొచ్చిందా వాళ్ళందరికీ? గతంలో ఏం గుర్తుకు రాలేదా? గతం ఏమి లేదు. ఏ కాడికి వైసీపీ పార్టీ మీద నిందలు ఇవ్వాలా, ఏదైతే ఇంక వాళ్ళు బయటికి రాకుండా ఉండాలా, వాళ్ళని మాట్లాడనీయకూడదు అనే టార్గెట్ పెట్టుకున్నారు తప్ప సూపర్ 6 అమలు చేద్దాము అనే టార్గెట్ ఒకటి లేదు. చూడండి, అవునా కదా? రాష్ట్రంలో మహిళలు ఏదో మచ్చుమర్లు బాలిక జరిగింది కదా, ఆమె గురించి ఏ రోజైనా ఈ టీవీ ఛానల్లో డిబేట్ పెట్టారా? ఆ అమ్మాయి గురించి ఎప్పుడైనా పోరాడారా? ఆమె గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ఆ అమ్మాయి, ఆ చిన్న పాప గురించి ఎక్కడో ముంబైలో ఉన్న నటి, ఆ నటికి ఆల్రెడీ ఆ నటి కిలాడి లేడీ అని తెలిసిపోయింది, అందరికి తెలుసు. తెలిసినా కానీ దాని మీద డిబేట్లు పెట్టి దాని మీద చర్చ చూపించి ఆమె మీద అంత జాలి చూపిస్తున్నారా? మన రాష్ట్రం ఉన్న మహిళలు కాదా? వాళ్ళ మీద మహిళలు జాలికి చూపించలేరా? వాళ్ళ మీద డిబేట్ పెట్టలేరా? ఎంత దారుణంగా తయారయ్యారంటే టీడీపీ కూటమి ప్రభుత్వము రాష్ట్రంలో అయితే హామీలు నెరవేర్చేద్దామని లేనే లేదు. ఏ కాడికి వైసీపీ పార్టీ మీద నిందలేయాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమవుతుంది.